పెందుర్తి మండలం పొర్లిపాలెం గ్రామంలో పెందుర్తి నుండి గోపాలపట్నం నార్త్ సింహాచలం వరకు నిర్మించే రైల్వే బ్రిడ్జి పనుల్లో పొర్లిపాలెం గ్రామంలో సుమారు 70 మంది రైతులు 10 ఎకరాల భూమిని రైల్వేకి ఇచ్చారు. అయితే గత 6 నెలల నుండి నష్టపరిహారం ఇస్తారని చెప్పి ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఇంతవరకు ఇవ్వలేదు. గతంలోనే గ్రామ సభ నిర్వహించారు. ఆర్డీఓ అయితే ఈ రోజు గ్రామంలో రైతులందరూ కలిసి గ్రామంలో నిరసన తెలియజేస్తుండగా రాపర్తి చంద్రరావు అనే రైతు ఆందోళన చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. ఇతను సుమారుగా 10 సెంట్ల భూమిని కోల్పోయాడు. ఇదే గ్రామంలో అద్దె ఇంట్లోనే నివసిస్తున్నాడు. ఇతనికి 2 ఆడపిల్లలు, ఒక ఆడపిల్లకి వివాహం చేయగా ఇంకో ఆడపిల్లకి వివాహం కావలసి ఉంది. తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే పంచకుల రమేష్ బాబు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గత మార్చి నుంచి అంటే సుమారు 6 నెలల నుంచి రైతులందరమే ఈ రైల్వే ఫ్లైఓవర్ భూములు రైతులందరమే జరిపి నిరాహార దీక్ష నిరసన తెలియజేస్తున్నాం. అయినా సరే రెవెన్యూ అధికారులు రేపు ఎల్లుండి చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఆ టెంట్లోనే ఉదయం 11 గంటలకి రాపర్తి చంద్రరావు అనే రైతు ఆందోళనతో చనిపోయారు. ఆయనకు ఒక పెద్ద కూతురికి పెళ్ళైంది, రెండో కూతురికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. అద్దె ఇంట్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందుతున్నాడు. ఈరోజు ఈ రైల్వే ఫ్లైఓవర్ వలన ఆందోళనతో చనిపోయాడు. కాబట్టి మా రైతులకి ఆయన ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం చేసి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సుమారుగా ఎన్ని ఎకరాలు పోతుంది? సుమారుగా 10 ఎకరాలు పోతుంది. ఆయన 20 సెంట్లో ఆకుకూరలో కూరగాయలు అవి పండిస్తాను, అందులో సగం పోతుంది. ఇప్పుడు ఆ ఆందోళనతోనే టెంట్లో కూర్చొని ఈరోజు చనిపోయాడు. ఎంతమంది రైతులు పోతుంది? 77 మంది రైతులు పోతున్నారు. పరిహారం ఇంకా ఇస్తామని చెప్పేసి అంతం తప్ప 6 నెలల నుంచి కాలయాపన చేస్తుందో. ముఖ్యంగా ఆర్డీఓ గారు దీని మీద ఏ విధమైన తొందరగా చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా ఇది తెలియజేస్తారని తొందరగా ఆయన కూడా ఆ కుటుంబానికి ఏదో ఆదుకొని ఏదో నష్టపరిహారం ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి గతంలో ఆర్డీఓ మీటింగ్ పెట్టారు కదా, అప్పుడు ఏం చెప్పారు? గతంలో గ్రామ సభ కండక్ట్ చేశారు. ఆయన పేరు కూడా చదివారు, మీది 10 సెంట్లు తీసుకుంటామని చెప్పి. అంతే తప్ప ఇప్పటి వరకు ఏ విధమైన నష్టపరిహారం పెట్టలేదు. స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ దృష్టికి తీసుకెళ్ళారు. ఎమ్మెల్యే గారు చేస్తామని చెప్పేసి అన్నారు. అధికారులకి ఎవరు వచ్చినా సరే మీరు మీ వివరాలన్నీ ఇవ్వండి, వ్యవసాయం చేసుకుని ఉండండి, మీకు నష్టపరిహారం ఇచ్చాకే ఈ ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పేసి ఆయన అన్నారు ఎమ్మెల్యే గారు. చనిపోయిన వ్యక్తి టెంట్లో ఏ ప్రాబ్లం ఉంది? ఏదో ఆందోళనగా ఉండేవారు, హార్ట్ అటాక్ లేకపోతే ఏమో తెలియదు పూర్తిగా. తక్కువ ఒకేసారి చనిపోయారు, కుప్పకూలిపోయారు. ఆందోళనగా ఉండేవారు. Audio Jungle.